నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో శ్రీపాద శ్రీవల్లభ దత్తపీఠ వ్యవస్థాపకురాలు లతా బొట్ల గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే ఫనీ. మేడం, రేపొద్దున్న అంటే ఫిబ్రవరి 12వ తారీఖు మాఘ పౌర్ణమి. నార్మల్గా చాలామంది పౌర్ణమిని చేస్తూ ఉంటారు, కానీ విశేషంగా జరుపుకునే పౌర్ణమిలు అంటే కార్తీక పౌర్ణమి, తర్వాత అంత అత్యంత అద్భుతంగా చేసుకునే పౌర్ణమి మాఘ పౌర్ణమి. కార్తీక పౌర్ణమి తర్వాత అత్యంత విశేషమైన మాసం ఏదైనా ఉందంటే మాఘమాసం. సో మాఘ పౌర్ణమి చేసుకుంటారు. విష్ణుమూర్తి అమ్మవారి ఆరాధన చేస్తారు, లలిత అమ్మవారి ఆరాధన చేస్తారు. సో అయితే చాలా మంది చాలా సమస్యలతో బాధపడుతూ ఉంటారు కదా, అటువంటి వారు మాఘ పౌర్ణమిని ఎలా వినియోగించుకోవాలి అనేది చెప్పండి. చాలా మంచి అద్భుతమైన రోజు రేపని చెప్పాలి. పౌర్ణమి ప్రతి ఒక్కరూ వినియోగించుకోవాల్సిన రోజు. మాఘమాసంలో మాఘ పౌర్ణమి అనేది చాలా చాలా పవర్ఫుల్ డేగా చెప్తాము. మనకి నెగిటివ్ ఎనర్జీస్ తొలగించుకోవడానికి ఇది ఒక పాజిటివ్ డేగా చెప్తారు. ఆ రోజు మాఘమాసం రోజు సముద్ర స్నానాలు, నదీ స్నానాలు, మన మహాకుంభమేళా జరుగుతుంది కదా, అక్కడికి అందరూ విశేషంగా ఇప్పుడు మాఘి పౌర్ణమి అని చాలా చాలా రష్ ఉంటుంది అక్కడికి అందరూ వెళ్ళిపోతున్నారు. ఆల్రెడీ ఎంతో ట్రాఫిక్ జామ్ అని కూడా తెలుస్తుంది. అయితే రేపటి రోజు దాన ధర్మాల కోసం, పితృతర్పణాలు వదలటం కోసము, నదీ స్నానాల కోసము, సముద్ర స్నానాల కోసము, అలాగే మంత్రజపం చేయటం కోసం, దైవారాధన కోసం కూడా చాలా విశేషమైన మాసం అని చెప్పబడింది. తర్వాత సాయంత్రం పూట చంద్రకిరణాలు, ఎవరైతే ఈ మూన్ అనేది చాలా బ్యాడ్ పొజిషన్గా ఉంటుందో వాళ్ళ హారోస్కోప్లో మూన్, అలాగే రాహు, అలాగే శనికి సంబంధించి ఇలా ఎవరికైతే కాలసర్ప దోషాలు ఉంటాయో, రాహు దోషాలు ఉంటాయో, శని దోషాలు ఉంటాయో వాళ్ళందరూ కూడా రేపటి సాయంత్రము చక్కగా వినియోగించుకోవాలి. నేను చెప్పే ఈ రెమెడీస్ గనక వాళ్ళు ఫాలో అయితే చాలా వరకు కొంతవరకు బయటపడతారు. ముఖ్యంగా ముందు నేను చెప్పబోయే రెమెడీ అందరికీ మానసిక సమస్యలు, స్ట్రెస్, యాంగ్జైటీ, బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, మైండ్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, ఆలోచనలు ఎక్కువ, ఒంటరితనం ఎక్కువ అనుభవించే వాళ్ళు, బైపోలర్స్ అంటారు, ఆటిజం అంటారు, ఇలా రకరకాల వ్యాధుల నుంచి వీళ్ళందరూ కూడా మూన్ ఎనర్జీస్ ఎక్కువ తీసుకోవాలి. చంద్రుడి కాంతిలో కూర్చోవాలి, చంద్రుడికి ఆర్ఘ్యం వదలాలి. పాలు తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు వేసి ఆర్ఘ్యం వదలాలి. చంద్రుడికి ఆర్ఘ్యం వదిలి చక్కగా వెండి గ్లాస్తో పాలు చంద్రకిరణాలు తెరపెట్టుకొని ఓం నమ శివాయ లేదంటే ఓం సోమాయ నమః అని మంత్రజపం చేసుకొని ఎన్ని 10 మాలలు చేస్తే 10 మాలలు చేయండి, చాలా మంచిది. 1008 సార్లు అంటే ఆ కిరణాలు తీసుకోవాలి, చంద్రకిరణాలు తీసుకోవాలి. ఇది బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు అందరికీ యోగాన్ని ఇచ్చే రెమెడీ చెప్తాను. అందరు కూడా రేపు ఆవు నేతితో దీపం పెట్టుకోవాలి. ఉదయం పెట్టుకోవాలి, సాయంత్రం పెట్టుకోవాలి. ప్రదోషకాలంలో మీ గుమ్మం బయట పెట్టుకోండి, చాలా మంచిది. సాయంత్రం చంద్రకిరణాలు తాకాలి ఆ దీపానికి కూడా. ఆ దీపంలో ఆవు నేతితో పాటు యాలక్కాయలు, లవంగాలు కూడా వేసి పెట్టండి దీపం. ఆవు నెయ్యి అంటే చాలా ప్రీతికరం అమ్మవారికి. ఆ విధంగా చేసి పెట్టడం వల్ల మీ ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు. అంతేకాకుండా పిండి దీపం అందులో బెల్లమైనా వేస్తారు కొంతమంది పంచదారతో కూడా చేస్తారు. వరిపిండితో దీపం. ఆ దీపం తయారు చేసి 4 ఒత్తులు వేసి 4, దాన్ని ఏమంటారు, 4 ముఖాల దీపం అంటారు కదా, చౌముఖి దీపం అంటారు. ఆ దీపాన్ని మీ ఇంట్లో సౌత్ ఎంట్రన్స్ లో, సౌత్ ఎట్టొస్తుందో దక్షిణం వైపు, దక్షిణమే కదా, దక్షిణం వైపు ఎవరైతే ఈ దీపాన్ని వెలిగిస్తారో మీ ఇంట్లో ఉండే నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుందన్నమాట. రేపు ముఖ్యంగా చేయవలసిన రెమెడీ. అలాగే రేపు ఎవరైనా సరే దాన ధర్మాలు చేస్తే చాలా మంచిది. పాలు దానం చేయొచ్చు, బియ్యం దానం చేయొచ్చు. తెలుపు రంగు అన్నీ కూడా పౌర్ణమి తిథి కదా, పాలు, పెరుగు, బియ్యము, అలాగే తెల్లటి తువాళ్ళు బ్రాహ్మలకి, ఇవన్నీ కూడా దానం చేస్తే చాలా మంచిది. అయితే మేడం, మీరు అన్నారు చాలా మంది మానసిక సమస్యలతో బాధపడుతూ ఉంటారు. నిజమే, ఈ రోజుల్లో కంపల్సరీ ప్రతి ఒక్కళ్ళకి పైకి ఎలా కనిపిస్తున్నా మనసులో ఏదో ఒక దిగులు అయితే ఉంటుంది. పిల్లల గురించా, సంసారం గురించా, ఫైనాన్షియల్ మ్యాటర్సా, ఏమీ లేదు అన్న ఏదో ఒకటి, ఏమీ లేకుండా అయితే ఈ రోజుల్లో ఉంటున్నారు అంటే అది అంటే అతిశయోక్తి కాదేమో. సో అయితే ఇప్పుడు నేను ఒకటి అడుగుదాం అనుకుంటున్నాను, రాసుల పరంగా అడుగుతాను. ఏ రాశి వాళ్ళు ఏ రెమెడీ ఫాలో అవడం వల్ల మాఘ పౌర్ణమి నుంచి వాళ్ళకి మానసిక సమస్యలు తగ్గి మానసిక ప్రశాంతత అనేది ఉంటుంది? చాలా చక్కటి ఆలోచన ఫనీ, తప్పకుండా చెప్తాను నేను. అందరూ ఏ రాశి వాళ్ళు ఏం చేయాలో చెప్తాను. రైట్ అండి. సో అంటే మేషరాశి వాళ్ళకి చెప్పండి. అలాగే ముందుగా మేషరాశి.
మేషరాశి వాళ్ళు రేపు హనుమంతుడిని పూజించాలి, హనుమాన్ చాలీసా పఠించాలి. అలా చేయటం వల్ల వాళ్ళు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది. అలాగే వాళ్ళకి ధైర్య సాహసాలు అనేవి కూడా పెరుగుతాయి. వృషభ రాశి అండి. వృషభ రాశి వాళ్ళు బిల్వపత్రాలతో రేపు గనక ఈశ్వరాభిషేకం చేసి మహామృత్యుంజయ మంత్రం పఠిస్తే చక్కటి ఫలితాలని స్వామివారు ఇస్తారు. ఈశ్వర ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన ఇద్దరే చేయాలి. అలాగే మహాలక్ష్మి ఆరాధన కూడా చేయాలి పౌర్ణమి తిథి రోజు. మిథున్ రాశి వారండి. మిథున్ రాశి వారు రేపు రావి చెట్టుని పూజించి రావి చెట్టు చుట్టూ ఒక 9 ప్రదక్షిణలు చేసి తర్వాత గాయత్రి మంత్రం చదువుకొని చంద్రుడికి ఆర్గ్యం వదిలితే మంచిది. కర్కాటక రాశి వాళ్ళు రేపు బియ్యాన్ని లేదా గోధుమల్ని పేదవాళ్ళకి దానం చేస్తే వాళ్ళకి మంచి ఫైనాన్షియల్ కండిషన్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. రైట్. సింహరాశి వారు. సింహరాశి వాళ్ళు సన్ఫ్లవర్ సీడ్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్ లేదా ఎర్ర పుష్పాలతో రేపు సూర్యుడిని పూజించాలి, సాయంత్రం తెల్ల పుష్పాలతో చంద్రుడిని పూజించాలి. ఉదయం సూర్యుని పూజించాలి, సాయంకాలం మాఘమాసం అనేది సూర్యుడిని పూజిస్తాం కానీ మాఘ పౌర్ణమి కదా, చంద్రుడిని సాయంత్రం తెల్ల పుష్పాలతో పూజించాలి. కన్యా రాశి వారండి. నేను ఇందాక చెప్పాను కదా తెల్లటివి ఏమైనా దానం చేస్తే మంచిదని. రేపు కన్యా రాశి వాళ్ళు పాలు దానం చేసిన, తెల్లటి తువాళ్ళు దానం చేసిన గుడిలో చాలా మంచిది, లేదా పేదవాళ్ళకు కూడా. అప్పుడు వాళ్ళ లక్ ఫ్యాక్టర్ అనేది పెరుగుతుంది. ఓకే. తులారాశి వారండి. తులారాశి వాళ్ళు రేపు నెయ్యి పంచదార డొనేట్ చేస్తే చాలా మంచిది. ఆవు నెయ్యి పంచదార. వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వాళ్ళు విఘ్నేశ్వరుని కూడా రేపు పూజించి అలాగే తెల్లటి మోదకాలు గనక నైవేద్యంగా పెడితే చాలా మంచిది. తెలుపు రంగు అన్ని స్వామి చెప్పేవన్నీ తెల్లటివే పౌర్ణమి కాబట్టి. కరెక్ట్. విఘ్నాలు తొలగిపోతాయి అన్నమాట. రైట్ అండి. మోదకాలంటే మోదకాలు. ధనుస్సు రాశి మేడం. ధనస్సు రాశి వాళ్ళు పసుపు, వాళ్ళకి గురువు అధిపతి కాబట్టి పసుపు రంగు పుష్పాలతో పూజించాలి, విష్ణుమూర్తి ఆరాధన చేయాలి. అలాగే పులిహోర లాంటిది చేసి నలుగురికి పంచిపెట్టాలి. ఇప్పుడు ఎవరైనా చుట్టుపక్కల ఉండే పిల్లలు, అపార్ట్మెంట్లో ఉండే పక్క వాళ్ళు ప్రసాదంగా నైవేద్యంగా ఈ పసుపు రంగు వస్తువుల్ని దానం చేయాలి. ఇక మకర రాశి అండి. మకర రాశి వాళ్ళు రేపు నువ్వులతో చేసింది ఏదైనా నైవేద్యంగా పెట్టాలి. నల్లటి వస్త్రాలు దానం ఇవ్వాలి. నల్లటి తవాళ్ళు ఇచ్చిన, నల్లటి రగ్గులు ఇచ్చిన చలేస్తూ ఉంటుంది కదా, ఇంకా శివ శివ అంటూ చలిపోతుంది కదా, అలా రగ్గు దానం చేస్తే చాలా మంచిది. కుంభరాశి. కుంభరాశి వాళ్ళు మంచినీళ్ళు దానం చేస్తే మంచిది. అలాగే జలాభిషేకం చేస్తే చాలా మంచిది రేపు. జలాభిషేకం అంటే ఈశ్వరుడికా లేకపోతే ఈశ్వరుడికి? ఓకే, ఈశ్వరుడికి. చంద్రుడికి చేయొచ్చు, ఈశ్వరుడికి చేయొచ్చు. ఓకే, డన్ అండి. మీనరాశి వారండి. మీనరాశి వాళ్ళు ఈ ఫైనాన్షియల్ పొజిషన్ బాగుండాలి అని అంటే వాళ్ళు కూడా పాలు, పెరుగు, బియ్యాన్ని రేపు దానం చేయాలి. తెల్లటివన్నీ పాలు, పెరుగు, బియ్యము, పంచదార వీటిని దానం చేయాలి. రైట్ అండి. సో మాఘ పౌర్ణమి సందర్భంగా అంటే మీరు అన్నట్టు ఈ రోజుల్లో చాలా సమస్యలతో చాలా మంది బాధపడుతున్నారు. సో అటువంటి వారందరికీ రాసుల పరంగా చక్కగా రెమెడీస్ చెప్పారు. అంటే ఏ రాశి వారు రేపు పొద్దున్న ఎలా సులభంగా చేసుకోవచ్చు, అందరికీ అర్థం అవుతుంది కదా. సో అందుకని చాలా మంచి నాలెడ్జ్ ఇచ్చారు మేడం. సో థ్యాంక్ యూ అండి, ధన్యవాదాలు. నమస్తే.